ప్రధాని మోదీ క్యాస్ట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు దీనస్థితిలో ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. గిరిజనుల అభ్యున్నతికి సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు బీజేపీ నేతలు. మోదీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. యాదవ్లు, గౌడ్లు కూడా కన్వర్టెడ్ బీసీలే అని రేవంత్ అంటారా అని నిలదీశారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడెందుకు బీసీ కులగణన చేయలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేరు అడుగుతాను. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరు కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఏమైనా రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? ప్రధాని మోదీ క్యాస్ట్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముందుగా రాహుల్ గాంధీ ఏ కులమో ఏ మతమో చెప్పాలన్నారు. సంచలనాల కోసమే ప్రధానిపై కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని జన్పత్ లో రాహుల్ కులం మతంపై చర్చ జరగాలన్నారు. మోదీ కులాన్ని బీసీలో చేర్చింది కాంగ్రెస్ సర్కారే అన్నారు. ఇక రాష్ట్రంలో క్యాస్ట్ సర్వే సరిగ్గా చేస్తే మళ్లీ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీసీల నుంచి ముస్లింలను తొలగిస్తే అప్పుడు కులగణనపై ప్రధాని మోదీని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు సంజయ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి. అది అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి? ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? స్పష్టం చేయండి మీరు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు దీనస్థితిలో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే ప్రభుత్వ పనితీరు మారుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మణ్. బీజేపీని గెలిపిస్తే నిరుద్యోగుల తరపున పోరాడతామన్నారు. దయచేసి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసినటువంటి మీరందరూ కూడా ఆలోచించి వివేకంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసినట్టు తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నిక, తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలు. పొరపాటున ఇవాళ కాంగ్రెస్ గెలిస్తే పట్ట పగ్గాలుండవు. వాళ్ళ అవినీతికి మరి అది పరాకాష్ఠగా మారే ప్రమాదం. మోదీ ముఖ్యమంత్రి కాకముందే గుజరాత్ ప్రభుత్వం తేలీ కులాన్ని ఓబీసీలో చేర్చిందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు ఎండల. గరీబోళ్లకు ఇస్తామన్నటువంటి హామీలను నెరవేర్చినటువంటి మీరు స్థానిక ఎన్నికలకు పోవడానికి ధైర్యం జాలనటువంటి స్థితిలో, ఓటమి ఎదుర్కొంటామనేటువంటి భయమైన స్థితిలో ఉన్నటువంటి మీరు ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి ఎంతకాలం పరిపాలన చేస్తారు? గిరిజనుల అభ్యున్నతికి సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరవలేనిదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా లంబాడీలు, బంజారాల బతుకుల్లో సేవాలాల్ వెలుగు నింపారన్నారు.